హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దోసకాయ కర్రీ కొత్తగా కూర రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. దానికి కావలసింది ఒక దోసకాయ, ఒక ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలు, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. తర్వాత బాండి మీద ఒక కుక్కర్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. అవి బాగా మగ్గిన తర్వాత నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ నేను ఎన్నో పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఈజీగా ఎవరైనా వండేస్తారు. తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కళ్ళుప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మగ్గించుకోవాలి. మన ఛానల్ పేరు ఆల్ లక్ష్మీ వంటిల్లు. ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి నన్ను కూడా ఒక కుటుంబంలో కింద జాయిన్ చేసుకోండి ప్లీజ్. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఇందులో టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలి. ఇలాగా మగ్గిన తర్వాత కుక్కర్లో ఫ్రెండ్స్ మీరు కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అవి బాగా మగ్గాలి ఫ్రెండ్స్. బాగా మగ్గి వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. మధ్యలో మనం తిప్పుతూ మగ్గించుకోవాలి. ఈ కర్రీ డెఫినెట్గా మీరు కుక్కర్లోనే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనమంది వంటల్లో కొంచెం కర్రీస్ కుక్కర్లో అయితేనే టేస్టీగా ఉంటాయి. కొంతమంది అనుకుంటారు కుక్కర్లో ఎందుకు అని. ఏ కర్రీ ఎందులో వండుకోవాలో తెలిస్తే మన వంట కూడా ఎప్పుడూ సూపర్గా ఉంటుంది. తర్వాత నేను దోసకాయ ముక్కలు వేసి అది కూడా బాగా మగ్గించుకోవాలి. మీరు దీంట్లో టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒకసారి మీకు కొంచెం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రస్తుతానికి లేదు, అందుకని నేను వేయలేదు. దాంతోపాటు మీకు ఒక చిన్న టిప్, నేను ఈ ఎండాకాలంలో లీటర్ పాలు తోడబెట్టి మజ్జిగ చేస్తాను. మనం పెరుగు కింద వేసుకుని తినే కంటే మనం మజ్జిగ కింద వేసుకొని తింటే అది చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా వేసుకోలేకపోతే కనీసం మజ్జిగ తాగొచ్చు. తర్వాత ఒకసారి మనం చూద్దాం కర్రీ మగ్గింది. మనకి దోసకాయ ముక్కలు బాగా మగ్గాలి. మనకి పచ్చివాసన పోయే వరకు మనం చక్కగా మగ్గించుకుంటే మన కర్రీ సూపర్గా ఉంటుంది. తర్వాత దీనిలో మనం మగ్గిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే మనకి సరిపడే వాటర్ వేసి మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవచ్చు. మనం కారం వేసిన తర్వాత దానిపైన వెంటనే నీళ్ళు వేసేయకూడదు. అలా వేసి గంట మనం కాసేపు మగ్గించుకుని వాటర్ వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవచ్చు. మనం ఉప్పు గట్ట చూసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు. వాటర్ అయితే మీరు అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక టీ గ్లాసుడు కొంచెం వేస్తే సరిపోతుంది.
ఎక్కువ వేసినా మనకి వాటర్ కింద ఉంటుంది. కుక్కర్ మూత పెట్టిన తర్వాత 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఫ్లేమ్ మట్టికి మీడియంలో పెట్టుకోండి. ఈ లోపల మనం మజ్జిగ చేసేసుకున్నాం. నేను ఇందాక చెప్తున్నాను కదా, మనం చక్కగానే నేనైతే ఉత్తప్పుడైతే తరక తీసి 2 రోజులకి 3 రోజులకి చేస్తాను. ఇప్పుడైతే ఏ రోజుది ఆ రోజు నేను మజ్జిగ చేసి ఆ రోజే మజ్జిగ చేసి ఎనపోసి తీసేస్తున్నాను. అది ఎనపోసి కోసం కాదు, మజ్జిగ కోసం. చక్కగా మేము వేసుకుని కంట తాగటానికి ఎక్కువ ఇష్టపడతాం. ఎనపోసి తీసేసి నేను ఇప్పుడు ఈరోజు మజ్జిగ ఇలా చేశాను. ఇప్పుడు నేను కల్లుప్పు వేస్తాను ఇందులో. సాల్ట్ కంట మీరు ప్రతి కూరల్లో కల్లుప్పు వాడడానికి ట్రై చేయండి. దీంట్లో కల్లుప్పు వేసి నేను బాగా గిలుక్కొట్టి కల్లుప్పు కరిగేంత వరకు నేను ఆ కుండ నిండా నీళ్ళు పోసేస్తాను. ఈరోజు చాలా ఎండగా ఉంది. నేను ఒక గ్లాసుడు పోసుకొని తాగుతున్నాను, చూడండి. ఇలా మనం అన్నంలో కూడా ఇలా పోసుకొని తాగుతూ అన్నం తింటే చాలా కడుపు ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. డ్రింక్ తాగిన అంత ఫీలింగ్ రాదు, కానీ మజ్జిగ పలచగా తాగిన మజ్జిగ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 4 విజిల్స్ వచ్చాయి. తర్వాత మీకు విజిల్స్ వచ్చిన వెంటనే నేను తీయలేదు, కొంచెం చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను. కర్రీ చూడండి ఎంత బాగుందో, చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట. చాలా బాగుంటుంది కర్రీ. చాలామంది దోసకాయని పప్పులోనే వేస్తారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో కొంతమంది చూస్తే అది నాకు హెల్ప్ అవుతుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను. మా ఛానల్ లైక్